అంటే చక్కగా కోర్సెస్, అకాడమిక్ కోర్సెస్ ఎలా ఉంటాయి మీరు మాకు క్లారిటీ ఇచ్చారు. బట్ ప్రేక్షకుల్లో చాలా మంది ఆలోచిస్తుంటారు, ప్రగతి మహావిద్యాలయ కోఎడ్ కాలేజ్ చాలా పాత కాలేజ్ కాబట్టి ఇందులో అడ్మిషన్ తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుందో కొంచెం మా ప్రేక్షకుల కోసం క్లారిటీ ఇస్తారు. డెఫినెట్గా మేడం, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ కావాలంటే ది అడ్మిషన్స్ ఆర్ త్రూ ద దోస్త్ అండి మొత్తం. సో దోస్త్ ఈస్ బీన్ టేకన్ అప్ బై ద తెలంగాణ గవర్నమెంట్. సో స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ రిజల్ట్స్ రాగానే, ఇంటర్ పాస్ అవ్వగానే స్టూడెంట్ ఈ దోస్లో అప్లై చేసుకుంటారు. దోస్లో అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి ఇప్పుడు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత స్టూడెంట్ విల్ కమ్ టు అవర్ కాలేజ్, దెన్ ఈ విల్ టేక్ ద అడ్మిషన్స్ ఇన్ ద త్రూ దోస్త్ అనమాట. ఇప్పుడు మా దగ్గర ఏమైపోతుందంటే స్టూడెంట్స్కి చాలా మందికి ఈ దోస్త్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా లేకుంటే ఏమైపోతుందంటే డైరెక్ట్లీ కాలేజ్కి రావడం జరుగుతుంది. మేడం మాకు మీ కాలేజ్లో అడ్మిషన్ కావాలి, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ కాలేజ్, 50 years కాలేజ్ కాబట్టి ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ద ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కాలేజ్. మీ ఏ ఫీల్డ్ తీసుకోరు, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ యూ టేక్ ద బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, యూ టేక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎనీ హై పొజిషన్స్ యూ సీ అవర్ ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ దేర్. ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మా కాలేజ్ alumni student. We are proud to say for that. And so this is the situation coming to the admissions. So students who are interested to join Pragati Mahavidyalaya Degree College, వాళ్ళు దోస్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి కాలేజ్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కాలేజ్ కోడ్ వచ్చేసి 1157 కోడ్ ఉంటుంది. ఆ 1157 కోడ్ ద్వారా పిల్లలు అడ్మిషన్స్ వాళ్ళు త్రూ దోస్ ద్వారా పెట్టుకుంటే దోస్ స్టూడెంట్స్ విల్ బి అలాటెడ్ టు ద ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ. అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కాలేజ్కి వచ్చేసి దే విల్ టేక్ ద అడ్మిషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్స్ దే హ్యావ్ టు ఫాలో ఇట్. దిస్ ఇస్ వాట్ త్రూ దోస్ అడ్మిషన్స్ ఆర్ బిన్ డన్ ఇన్ ప్రగతి మహావిద్యాలయ కాలేజ్. సో ఈ దోస్త్ అనేది ఆన్లైన్ ఉంటుందా మ్యామ్? ఎస్ మేడం, ఇట్ ఈస్ ఎంటైర్లీ ఆన్లైన్. స్టూడెంట్ ఒక్కసారి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు అప్లై ఇట్. స్టిల్ ఇఫ్ దే హ్యావ్ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ దోస్లో ఎలా అప్లై చేయాలో కొంతమంది స్టూడెంట్స్కి ఐడియా ఉండదు. స్పెషల్లీ స్టూడెంట్స్ కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఐడియా లేకపోతే దే కెన్ కమ్ డౌన్ టు అవర్ కాలేజ్. వీ హ్యావ్ వెరీ అడ్మిషన్ కమిటీ విల్ బి దేర్. Committee will be helping you out as to how to apply for it, and all the informations will be given to it. And coming to the fee structure, whatever is given in the those fee structure, that is the college fee structure. So those fee structure అనేది it will be decided by the government of Telangana. ఓకే, సో విన్నారు కదండి, ప్రగతి మహావిద్యాలయలో